కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకుల్ విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. Down, 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 down. ఖండించాలి, ఖండించాలి, ఖండించాలి. రంజిత్ పై దాడిని ఖండించాలి. మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మంచు విష్ణును అరెస్ట్ చేయాలి. మంచు విష్ణును అరెస్ట్ చేయాలి. మంచు విష్ణును అరెస్ట్ చేయాలి. మోహన్ బాబు, మంచు విష్ణుల దౌర్జన్యాన్ని అరికట్టాలి. మంచు విష్ణు, మోహన్ బాబుల దౌర్జన్యాన్ని అరికట్టాలి. మీడియాపై దాడి ఖండించాలి. మీడియాపై దాడిని ఖండించాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. డౌన్, 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 డౌన్. ఖండించాలి, ఖండించాలి. డౌన్, 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 డౌన్. జల్బలలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి మీడియా ప్రతినిధులపైన చేసినటువంటి దాడి నేపథ్యంలో పూర్తిగా ఆందోళన కూడా కొనసాగిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు. ఈ నేపథ్యంలో తాజాగా మంచు మనోజ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో పాటు కూడా ధర్నాలో కూర్చొని ఎవరైతే దాడికి గురి అయ్యారో ఆ జర్నలిస్టులకు కూడా సారీ చెప్పి, క్షమాపణలు చెప్పి అసలు ఏం జరిగిందో దానికి సంబంధించి కొంతమేర వివరించేటువంటి ప్రయత్నం చేశారు మనోజ్. ఈ సందర్భంగా అతను కన్నీటి పర్యాంతమైనటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. చాలా బాధాతప్త హృదయంతో అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, తన పైన ఏ రకంగా దాడి జరుగుతుంది, ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంది, ఎందుకు ఈ పోరాటం, ఈ కొట్లాట జరుగుతుందనే దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అనేక సందేహాలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటిని సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తి వివరాలను కూడా వివరిస్తానంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఇంట్లో జరిగినటువంటి గొడవ మనోజ్ చేశాడని పోర్ట్రేట్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. బట్ అక్కడ జరిగినటువంటి గొడవ మనోజ్ కాదు, మనోజ్ పైనే దాడి చేశారనేటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్తున్నారు. నేనే దాడి చేసినట్లయితే మరి అక్కడికి వచ్చి, ఇంట్లోకి వచ్చి మిగతా వ్యక్తులు ఎవరైతే
విష్ణు కానీ మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎందుకు ఆ సీసీ ఫుటేజ్ ని కలెక్ట్ చేసుకుని దొంగతనంగా తీసుకువెళ్లారనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా మంచు మనోజ్ లేవనెత్తడం జరిగింది. వీలైతే మీడియానే డైరెక్ట్ గా ప్రశ్నించారు. వీలైతే ఆ సీసీ ఫుటేజ్ ని దొరకబట్టండి, దాంట్లో పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఆ రోజు జరిగింది ఏంటి, అసలు గొడవ ఎవరు మొదలు పెట్టారు, ఏం గొడవ జరిగింది అనే దానికి సంబంధించి. సో దానికి సంబంధించి అంబులెన్స్ కూడా వచ్చింది, గొడవ జరగకపోతే ఎందుకు అంబులెన్స్ వస్తుందనే దాన్ని కూడా ప్రశ్నించారు. సో తన పైన దాడి జరిగింది, తనకు ఇంటర్నల్ గా కొన్ని దెబ్బలు కూడా తలిగాయనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి ప్రస్తావించారు. ముఖ్యంగా తన పిల్లల పైన, పసిపిల్లల పైన కూడా దాడి చేసేటువంటి పరిస్థితి ఇంట్లో ఉంది బయట వ్యక్తులు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం, ఆ సందర్భంలో ఆయన కొంత కన్నింటి పర్యాతం అవుతున్నటువంటి సందర్భం అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తన భార్య భూమా మౌనికతో ఇంటర్నల్ గా తనకు సపోర్ట్ గానే, తనని ఎవరేమన్నా కూడా సపోర్ట్ గా నిలవడం ఒక భర్తగా తనకున్నటువంటి బాధ్యత అనేటువంటి విషయాన్ని కూడా ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే మా తండ్రి చాలా మంచి వ్యక్తి, కానీ అప్పుడున్నటువంటి మోహన్ బాబు ఇప్పుడున్నటువంటి మోహన్ బాబు వేరు, అప్పుడున్నటువంటి మోహన్ బాబు కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అంటే ఎవరో పోర్ట్రేట్ చేస్తున్నారు, తన తండ్రిని మ్యానిపులేట్ చేస్తున్నారు, తనను పూర్తిగా మార్చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మంచు మనోజ్ ఇక్కడ క్లియర్ కట్ గా వివరించడం జరిగింది. అంతేకాకుండా మంచు మనోజ్ చేసినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, తీసుకొచ్చినటువంటి అంశం, మోహన్ బాబు భుజం పైన గన్ను పెడుతున్నారు వినయ్ అనేటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తులు మిగతా అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మోహన్ బాబు భుజం పైన గన్ను పెట్టి కాలుస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా, సంచలనమైనటువంటి విషయాన్ని కూడా బయటపెట్టడం జరిగింది. పూర్తిగా మోహన్ బాబుని డైవర్ట్ చేసి తనకు దూరం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కుట్ర కోణంగా ఇదంతా కూడా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా ఈ వివాదం విష్ణుకి మనోజ్ కి మధ్య కొనసాగుతున్నట్టుగా గత కొంతకాలంగా స్పష్టమవుతుంది. అది ఆస్తుల గురించా, లేకుంటే ఇంట్లో పర్సనల్ గా మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత వివాదాలు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. తనని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని గురించి పక్కన పెడితే కొంత మేరకు ఆ యొక్క గ్యాప్ ఉందన్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. సార్, మీరు ఇప్పుడు మొదలైనటువంటి ఈ గొడవ మౌనిక కారణంగా, అంటే మౌనిక తన ఇంట్లోకి వచ్చినటువంటి కారణంగా ఈ గొడవలు జరుగుతున్నాయా, లేదా ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయా, లేదంటే కొడుకుల కంటే ఎక్కువ కూడా బయట వ్యక్తులకు ప్రాధాన్యత ఇక్కడ ఎక్కువ లభించడము, వారి ప్రమేయం ఎక్కువగా ఉండడం, మోహన్ బాబు వారి మాటలే ఎక్కువ వినడం, మనోజ్ కంటే ఎక్కువ కూడా చెప్తున్నటువంటి మాటలకే విని ఈ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితికి దారి తీయడమే కారణంగాన మారిందనేటువంటి విషయాలు అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది. మనోజ్ చెప్పిన దాని ప్రకారం అయితే క్లియర్ గా తెలుస్తుంది. పూర్తిగా మోహన్ బాబు గారు మారిపోయారు. గతంలో ఉన్న మోహన్ బాబు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి మోహన్ బాబు వేరు. తన తండ్రి పూర్తిగా ఇతరుల కంట్రోల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితికి దారితీసింది. ఈ రోజు ఇప్పటికీ తన తండ్రి చాలా మంచి వ్యక్తి అనేటువంటి విధంగానే ఆయన వెల్లడిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి కంక్లూజన్ సాయంత్రం ఇస్తారు. సిపి ఎలాగో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు కాబట్టి, విష్ణు కానీ మోహన్ బాబు కానీ మనోజ్ కానీ ముగ్గురికి కూడా ఇప్పటికీ నోటీసులు ఇచ్చి కంప్లైంట్ చేసుకొని కలవాలి, విచారణకు రమ్మన్నారు. కాబట్టి మనోజ్ మాత్రం విచారణకు వెళ్తా అంటూ చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ ఎప్పుడు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఏం మాట్లాడాలి, దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇస్తా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే మోహన్ బాబు చేసినటువంటి అలిగేషన్స్ కి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు అటు మోహన్ బాబు మాత్రం హాస్పిటల్లో ఉన్నారు. కాంటినెంట్ లో నిన్న జరిగినటువంటి కొంత తోపులాటల ఉద్రిక్త పరిస్థితుల్లో తన గాయాలయ్యాయంటూ తను కూడా హాస్పిటల్లో ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకు కనబడుతుంది. ఇక విష్ణుకు సంబంధించి విచారణకు హాజరవుతారా లేదా అనే దానికి సంబంధించి అయితే పూర్తి క్లారిటీ రాలేదు. ఇక అలాగే మంచు లక్ష్మి కూడా దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే జారీ చేయలేదు. మొన్న ఒక రోజు వచ్చి మంచు మనోజ్ తో మాట్లాడి సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా జలపల్లి నివాసంలో అది పూర్తి స్థాయిలో సర్దుబాటు కాకపోవడం, అది ఎలాంటి కంక్లూజన్ లోకి రాకపోవడం తోటి ఆమె మరలా తిరిగి అక్కడి నుంచి వెళ్లి ముంబైకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో తాజాగా మరొకసారి రెండవసారి ఫస్ట్ గొడవ అయినటువంటి తర్వాత, ఫస్ట్ వివాదం జరిగినటువంటి తర్వాత మొత్తం మీడియా అంతా కూడా అటెన్షన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా నిన్న మంగళవారం రాత్రి ఒక్కసారిగా మనోజ్ ని బయటికి పంపించిన తర్వాత విష్ణు బౌన్సర్స్ మరలా మనోజ్ లోపలికి వచ్చి నా బిడ్డలను నాకు పంపించండి లోపల నా 7 నెలల పాప అంటూ అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో నెలకొన్నటువంటి గొడవల కారణంగా ఇంకా తీవ్ర స్థాయిలో లోపలికి వెళ్ళి ఆయన చినిగిన చొక్కాతో బయటికి రావడం, ఆయన మీడియా ప్రతినిధులందరినీ కూడా నన్ను కొడుతున్నారు అని లోపలికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో మోహన్ బాబు చేసినటువంటి దాడి మీడియా ప్రతినిధులతో ఒక్కసారిగా ఈ అంశాన్ని మరింతగా రోడ్డుకెక్కినట్టుగా మారినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. మోహన్ బాబు చేసినటువంటి చిన్న తప్పిదం, ఆయన చేసినటువంటి ఈ యొక్క దాడి దౌర్జన్యం చిలికి గాలివాలంగా మారినట్టుగా ఇంట్లో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఇప్పుడు పబ్లిక్ గా రోడ్డు మీదకి ఎక్కి 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనని, అదేవిధంగా చాలా మంది ఖండించేటువంటి స్థితికి తీసుకొచ్చేటువంటి పరిస్థితికి నిన్న జరిగినటువంటి దాడి కారణంగా వచ్చింది. ఈ సందర్భంగానే ఆయన జర్నలిస్టులకు అందరికి మద్దతుగా మనోజ్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి
ఆ గేటు ముందుకు జల్పల్లి ఇంటి ముందర గేటు ముందుకు వచ్చి కూర్చొని జర్నలిస్టులతో పాటుగా కూర్చొని వారితో పాటు కాసేపు ధర్నాలో కూర్చొని దాడి జరిగిన దానికి క్షమాపణలు కోరుతూ అందరిని అక్కడ శాంతింపచేసి మాట్లాడి వెళ్ళినటువంటి దృశ్యాలు అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తాయి. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతుంది. మనోజ్ ఒక రకంగా కన్నీటి పర్యాంతం అవుతూ ఆయన బాధపడుతున్నటువంటి తీరు, మౌనికకు నేను ఒక్కడనే ఉన్నాను, వాళ్ళ కుటుంబం సైడ్ నుంచి కూడా ఎవరు లేరు, ఇటు మా ఇంట్లో కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఈ సమయంలో తనకు వెన్నుదన్నుగా నిలబడాల్సినటువంటి బాధ్యత నాపైనే ఉందనేటువంటి వివరాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పడంతో పూర్తిగా ఇక్కడ మౌనికకి మద్దతుగానే మనోజ్ ఇక్కడ ఈ వారిలో కొంతవరకు ఆ ప్రమేయం కూడా ఉన్నట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.